నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రాజకీయ శాఖలు రాజుకుంటున్నాయి. అధికార కూటమి వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ సమరశంఖం పూరించింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు ఏప్రిల్ 15న చువ్వలదిన్నెలో భారీ బహిరంగ సభకు రంగం సిద్ధమైంది. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం విస్మరించిందని, జగన్ పాలనలో జరిగిన మేలును ప్రజలు మర్చిపోలేదని వార్డు ఇన్ఛార్జీలు మండిపడుతున్నారు. మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెడుతున్న ప్రభుత్వానికి ఈ సభ ద్వారా గట్టిబుద్ధి చెప్తామని నేతలు హెచ్చరిస్తున్నారు. కావలి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 40 వార్డుల నుంచి ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి జువ్వలదిన్నె సభను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు పిలుపునిచ్చాయి. ఈ సభతో కావలి రాజకీయం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా ఈ సమావేశ ఉద్దేశం ఏంటంటే, రేపు 15వ తేదీ మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు మన కావలి నియోజకవర్గంలో భాగమైనటువంటి జువ్వలదిన్నె కార్యక్రమానికి వస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా కావలి పట్టణం నుండి ఆయనకి స్వాగతం తెలియజేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి కావలి పట్టణంలోని 40 వార్డుల్లో ఉన్న ఇన్ఛార్జీలు మరియు కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు అందరూ కూడా రేపు ఈ కార్యక్రమానికి 15వ తేదీ బుధవారం రోజు జరుగు కార్యక్రమానికి జువ్వలదిన్నెకి ప్రతి ఒక్కరు కూడా తమది బాధ్యతగా ఆ వార్డు ఇన్ఛార్జి బాధ్యతగా వ్యవహరించి ప్రతి ఒక్కరిని తనదిగా భావించి ప్రతి ఒక్కరిని కూడా కార్యకర్తలను ఈ కార్యక్రమానికి తీసుకొచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు మొన్న జరిగినటువంటి జువ్వలదిన్నెలో బోట్లు ఏవైతే చేసి ఉన్నారో, తప్పించి ఉన్నారో, మత్స్యకారుల సమస్యల మీద విచ్చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆ కార్యక్రమంలో మత్స్యకారులకి ఏ విధమైన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకొని భరోసా ఇచ్చేందుకు విచ్చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీకు మా నాయకులందరూ కూడా తెలియపరచడం జరిగింది. రేపు 15వ తారీఖు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్దకు మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 9:30 గంటలకు విచ్చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా అక్కడ మత్స్యకారులతో కానీ, ఆ గ్రామాల లీడర్లతో కానీ అందరితో మమేకమయ్యే కార్యక్రమాన్ని మా ప్రీతమ మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రూపొందించడం జరిగింది. వారి ఆహ్వానం మేరకు మత్స్యకారులకు భరోసా ఇచ్చేదానికి మన ఏకైక ప్రజల తరపున పోరాటం చేసే మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తూ ఉన్నారు. వారికి స్వాగతం చెప్పేదానికి, వారి సభలను జయప్రదం చేసేదానికి మనందరం కూడా సంఘటితంగా అందరం కూడా అక్కడికి చేరి వారికి ఘన స్వాగతం. మా పెద్దలు చెప్పినట్టు కరోనా సమయంలో వివిధ ప్రాంతాల్లో ఈ మత్స్యకార సోదరులు అక్కడే ఇరుక్కోబోయి ఇక్కడికి రావడానికి పడిన అవస్థలు ప్రతాప్ రెడ్డి గారు, ఈ మన రాష్ట్ర మంత్రివర్యులు వీళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఆ ఉద్దేశంతో మనకి ఈ 11 ఫిషింగ్ హార్బర్లు ఈ స్టేట్లో మత్స్యకార సోదరులు వారి సంపద వారే ఇక్కడే మన స్టేట్లోనే సృష్టించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ ఫిషింగ్ హార్బర్లని వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఈ మా జగన్మోహన్ రెడ్డి గారు వాటిని మనకి వరప్రసాదం లాగా ఇవ్వడం జరిగింది. అటువంటి ఫిషింగ్ హార్బర్లని ఈరోజు ఒక సాగర్ డిఫెన్స్
అనే ఒక సంస్థని ఇక్కడికి తీసుకొని వచ్చి దానిని ఈ మత్స్యకారుల సంపద అయినటువంటి ఫిషింగ్ హార్బర్ని వారికి ఎవరికో ఒక ప్రైవేట్ పరం చేసేదానికి ఒక నిగూఢంగా ఒక రహస్యంగా ఒక ఒప్పందం చేసుకొని ఒక మంచి సంస్థ మంచి ఒక కంపెనీ వస్తుందంటే దానికి ఎంతో పబ్లిసిటీ ఉండాలి. అటువంటి పబ్లిసిటీ ఏమి లేకుండా ఒక సీక్రెట్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ గారు ఇక్కడికి ఒక సీక్రెట్గా వచ్చి ఒక కార్యక్రమం అప్పటికప్పుడు రూపొందించుకొని ఈ ఫిషింగ్ హార్బర్ని ప్రైవేట్ పరం చేసేదానికి ఒక పెద్ద కుట్ర జరిగింది. ఆ కుట్రలో భాగంగానే మత్స్యకార సోదరుల మనస్తాపానికి గురయ్యారు అనే విషయం మీ అందరికీ తెలుసు, మా అందరికీ తెలుసు, ఈ కావలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అటువంటి సమయంలో వారికి భరోసా ఇచ్చేదానికి నేను మీ తరపునున్నాను అని చెప్పేదానికి ప్రతాప్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు మనకి జగన్మోహన్ రెడ్డి గారు రేపు 15వ తారీఖు ఈ పర్యటన ఖరారు చేయడం జరిగింది. సోదరులారా, మీరందరూ కూడా గమనించాలా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడైనా